మాడ్యూల్ 10 పోర్ట్ఫోలియోకి సంబంధించి మోడల్ పోర్ట్ఫోలియోను ఒకసారి పరిశీలిస్తే, ముందుగా పోర్ట్ఫోలియో తయారీకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్, డెవలప్ యాన్ యాక్టివిటీ రిలేటెడ్ టు కాన్సెప్ట్ ఇన్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ such as a history, geography, social and political life. In this activity, children need to participate actively. You can also develop an activity to achieve a particular learning outcome. Also, you can think of an activity in which concepts from different subjects can be explained. Prepare the following details: subject, grade, chapter, topic, learning outcome, key concepts, prior knowledge, plan for assessment. మిత్రులారా, ఈ విధంగా మాడ్యూల్ 10కి సంబంధించి పోర్ట్ఫోలియో తయారీకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మోడల్ పోర్ట్ఫోలియోను తయారు చేయడం జరిగింది. దానిని ఒకసారి మనం పరిశీలిస్తే, మోడల్ పోర్ట్ఫోలియో 10, సబ్జెక్ట్ సోషల్ స్టడీస్, క్లాస్, చాప్టర్ టుడే అగ్రికల్చర్, టాపిక్ అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లెర్నింగ్ అవుట్కమ్స్ find out about the crops in our state. Second, find out the difference between food crops and cash crops. Third, find out the agriculture water resources. ఈ విధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి రాయటం జరిగింది. తదుపరి కీ కాన్సెప్ట్స్, ఫుడ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్, వాటర్ రీసోర్సెస్, క్రాప్ లోన్స్. ఈ విధంగా రాసిన తర్వాత వీటిని డీటెయిల్స్గా మళ్ళా ఒకసారి వివరించినట్లయితే, ముందుగా ఫుడ్ క్రాప్స్, ద క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ టు ఫీడ్ ద హ్యూమన్ పాపులేషన్ ఆర్ known as food crops. There are number of food crops grown in Andhra Pradesh. Examples: rice, wheat, millet, pulses, etc. Next, cash crops. A cash crops is the one that is cultivated to be sold in the market to earn profits from the sale. Examples: cotton, sugarcane, tobacco, etc. Next, water resources. Surface of water resources used in a agriculture and food production include water from rivers, lakes and ponds. Surface water is found in streams or is stored in lakes and dams. Surface water systems are continuously interacting with underground and atmospheric water. Next, crop loans. Crop loans are a type of short-term advance offered predominantly by primary cooperative societies and banks within the area. To cover the cost of cultivation, it can be used for purchase of quality seeds, fertilizers, manure, etc. This loan can be repaid once the crops have been harvested. ఈ విధంగా మనము ఆ కీ కాన్సెప్ట్స్ సంబంధించినటువంటి వాటిని డీటెయిల్స్గా వివరించడం జరిగింది. తదుపరి ప్రియర్ నాలెడ్జ్. We ask the following questions to find out the student prior knowledge. 1.
వాట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ అవర్ విలేజ్. సెకండ్, వాట్ ఆర్ ద క్రాప్స్ గ్రోన్ ఫార్ అవర్ ఫుడ్. ఈ విధంగా ప్రియర్ నాలెడ్జ్ గురించి విద్యార్థికి 1-2 క్వశ్చన్స్ రాయటం జరిగింది. తదుపరి అసెస్మెంట్. 1. టెల్ మీ సమ్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. సెకండ్, వాట్ ఆర్ ద వాటర్ సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్. థర్డ్, వేర్ డూ ఫార్మర్స్ గెట్ క్రాప్ లోన్స్. ఈ విధంగా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుసరించి ఇంగ్లీష్ మీడియంలో మోడల్ పోర్ట్ఫోలియో 10ని రాయటం జరిగింది. మిత్రులారా, దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా మీరు బాగా రాస్తారని చెప్పి భావిస్తున్నాను.